డియర్ ఫ్రెండ్స్, మునుపటి వీడియోలో ఒక ఐబాల్ను గోల్డెన్ ఐ లాగా కోరల్ డ్రాలో ఎలా డిజైన్ చేయాలో నేర్చుకున్నాము. అదే కాన్సెప్ట్తో ఫోటోషాప్ సీసీలో కూడా ఎలా డిజైన్ చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. ప్రేక్షక మిత్రులకు సిఎస్ కంప్యూటర్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఫోటోషాప్లో ఒక ఐబాల్, దాన్ని ఒక గోల్డెన్ ఐ లాగా ఎలా డిజైన్ చేయాలో నేర్చుకుందాము. ముందుగా మనము గైడ్లైన్స్ సెటప్ చేసుకుందాము. గైడ్లైన్కి షార్ట్కట్ కీస్లు ఉపయోగించుకుందాము. Alt VE 50% horizontal, Alt VE 50% vertical. కరెక్ట్గా సగానికి వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మనము టూల్ ప్యాలెట్లోకి వచ్చి షేప్ టూల్స్లో కస్టమ్ షేప్ టూల్స్ తీసుకొని ఇందులో ఒక ట్రయాంగిల్ తీసుకుందాము. ఇది ట్రయాంగిల్ తీసుకొని మనకు ట్రయాంగిల్ కొద్దిగా పొడుగ్గా ఈ విధంగా డ్రా చేసుకొని దీన్ని ఒక 30 పిక్సెల్స్ 350 పిక్సెల్స్ ఎత్తు 30 పిక్సెల్స్ వెడల్పు తీసుకొని కీబోర్డ్లో ఏ ప్రెస్ చేయగానే ఈ పాత్ సెలెక్షన్ టూల్ తీసుకొని కిందికి ఈ విధంగా సెట్ చేసుకొని కరెక్ట్గా గైడ్లైన్లో ఇదే షేప్ టూల్ని కంట్రోల్ జే కొట్టి ఇంకో కాపీ తీసుకోవాలి. ఇంకో కాపీ తీసుకొని వెర్టికల్కి పైకి ఒక కాపీ మనకు కావాలి. అందుకని కంట్రోల్ జే కొట్టగానే ఇంకొక కాపీ అవుతుంది. ఆ తర్వాత కంట్రోల్ టీ ప్రెస్ చేసి మనకు కరెక్ట్గా ఈ పైకి సగానికి కావాలి కాబట్టి జూమ్ చేసుకొని ఆల్ట్ కీ పట్టుకొని ఇక్కడ అడ్డంగా ఉన్న గైడ్లైన్ మీద క్లిక్ చేస్తే, క్లిక్ చేసిన తర్వాత రైట్ క్లిక్ కొట్టి ఫ్లిప్ వెర్టికల్ కరెక్ట్గా దానిపైకి వస్తుంది. ఎంటర్ చేసిన తర్వాత ఈ షేప్లని రెండింటిని షిఫ్ట్ పట్టి సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ కొట్టి కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసుకొని మళ్ళీ రైట్ క్లిక్ కొట్టి రాస్టరైజ్ చేసుకోవాలి. ఆ తర్వాత కంట్రోల్ టీ ప్రెస్ చేసి ఒక 15 డిగ్రీస్కి రొటేట్ చేసుకోవాలి. మళ్ళీ ఎంటర్ కొట్టేసిన తర్వాత రౌండ్గా ఫుల్గా రొటేట్ చేయాలి. కంట్రోల్ షిఫ్ట్ టీ ప్రెస్ చేస్తే చూడండి రొటేట్ అవుతుంది. అదే దానికి ఒక కాపీ కావాలంటే ఆల్ట్ యాడ్ చేసుకొని కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ టీ చేసుకుంటే ఒక్కొక్క కాపీ వస్తుంది. ఈ విధంగా ఇవన్నీ ఒక రౌండెడ్గా మనకు వచ్చేస్తుంది. ఆ తర్వాత ఈ లేయర్లన్నీ కలిపి లేయర్లన్నీ ఒకేసారి సెలెక్ట్ చేసుకోవాలంటే కంట్రోల్ ఆల్ట్ ఏ కొడితే ఈ లేయర్లన్నీ ఒకేసారి సెలెక్ట్ అయిపోతాయి. ఆ తర్వాత రైట్ క్లిక్ కొట్టి లేయర్స్ ప్యానల్లో కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసుకున్నాక ఒక సింగిల్ లేయర్లో వచ్చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ కంట్రోల్ జే కొట్టి ఆ లేయర్ని ఇంకొక కాపీ చేసుకొని మళ్ళీ కంట్రోల్ టీ కొట్టేసి దీనికి 7.5 డిగ్రీలో రొటేట్ చేసుకోవాలి. రొటేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ రెండిటికి కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్గా మార్చుకోవాలి. మార్చుకున్నాక మూవ్ టూల్ తీసుకొని ఈ లేయర్ సెలెక్ట్ అయిపోయింది కదా, దీనికి రీనేమ్ చేసుకుందాము. EYE 01. ఇప్పుడు ఈ సైజుకి మనం ఒక సర్కిల్ క్రియేట్ చేసుకోవాలి. ఈ సైజు ఎంత ఉందో ఈ రింగ్ ఎంత ఉందో తెలుసుకోవాలంటే ఇది మనము పిక్సెల్స్లో క్రియేట్ చేసాం కాబట్టి ఇది పిక్సెల్స్లోనే ఉంటుంది. ఇక్కడ మనకు ఈ రూలర్ వచ్చేసి మిల్లీమీటర్స్లో ఉంది. ఆ
అప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని Ctrl+T ప్రెస్ చేసి ఇన్ఫర్మేషన్ చూస్తే ఇందులో 87.9 మిల్లీమీటర్స్ ఉంది. అలా కాకుండా మనకు పిక్సెల్లోనే కావాలంటే ఈ రూలర్ మీద రైట్ క్లిక్ కొట్టి పిక్సెల్స్కి మార్చుకోవాలి. మళ్ళీ Ctrl+T కొట్టేసి ఇక్కడ చెక్ చేస్తే చూడండి 1038 పిక్సెల్స్. అప్పుడు మనము ఇక్కడ టూల్ ప్యాలెట్స్లో వచ్చేసి షేప్ టూల్లో వచ్చేసి ఎలిప్స్ టూల్ తీసుకొని క్లిక్ చేసి 1038 తర్వాత 1038 ఎంటర్ నొక్కగానే సర్కిల్ వచ్చేసింది అన్నమాట. ఈ లేయర్లన్నిటినీ వర్క్ ఏరియాలో సెంటర్లో వచ్చేటట్టు చూసుకోవాలి. అంటే Ctrl+A కొట్టేసి మూవ్ టూల్ తీసుకున్న తర్వాత సెంటర్ హొరిజంటల్, సెంటర్ వెర్టికల్, ఆ తర్వాత ఇది కూడా సెంటర్ హొరిజంటల్, సెంటర్ వెర్టికల్ అన్నీ సెంటర్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ కింద ఉన్న లేయర్ని పైకి తెచ్చుకున్నాము. వీటి కలర్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో మారుస్తాము. కలర్ ఓవర్లే నార్మల్ ఇక్కడ తీసుకొచ్చేసి మార్చుకున్న తర్వాత ఓకే కొట్టేస్తాము. ఇప్పుడు ఈ కింద ఉన్న సర్కిల్ని తీసుకొని దీని ఇంకో కాపీ మనకు దీని పైకి తీసుకోవాలన్నమాట. ఫస్ట్ లేయర్కి Ctrl+J కొట్టిన తర్వాత షిఫ్ట్ కంట్రోల్ బ్రాకెట్ క్లోజ్ తీసుకొని Ctrl+T ప్రెస్ చేసి ఈ రెండింటికి మధ్య విడ్త్ అండ్ హైట్ మధ్య లింక్ ఉంటుంది. దీన్ని లింక్ యాక్టివేట్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేసి 50% టైప్ చేయగానే కరెక్ట్గా 50%కి చిన్నగా అయిపోతుంది. ఇప్పుడు ఇదే కలరు దీనికి మనం అప్లై చేయాలి. మళ్ళీ డబుల్ క్లిక్ కొట్టేసి కలర్ ఓవర్లే తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కలర్కి ఈ కలర్ దాంట్లో ఇది కొద్దిగా డార్క్ మనం చేసుకోవాలి. అంటే డార్క్ స్కేల్ వచ్చేసి ఒక 30% లేదా 40 క్లిక్ చేసి ఓకే చేసేద్దాం. ఇప్పుడు ఈ వెనుక ఉన్న సర్కిల్కి గ్రేడియంట్ టూల్ అప్లై చేయాలి మనం. ఇప్పుడు ఇంకొద్దిగా గోల్డ్ కలర్లో డబుల్ క్లిక్ కొట్టేసి గ్రేడియంట్ ఓవర్లే తీసుకున్న తర్వాత బ్లెండ్ మోడ్ నార్మల్ పెట్టేసి ఇక్కడ డిథర్ అని టిక్ చేసుకోవాలి. డిథర్ టిక్ చేసుకుంటే ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసి కొద్దిగా స్మూత్గా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ స్టైల్లో రేడియల్లో పెట్టుకొని ఇచ్చేసిన తర్వాత ఇంకొద్దిగా దగ్గరికి తీసుకుంటే కొద్దిగా బ్లో అనేది బ్రైట్నెస్ బాగా వస్తుంది. దీన్ని ఇంకొద్దిగా మనము డార్క్ చేసుకోవచ్చు. దీంట్లో మనము క్లిక్ చేసి ఒక 40 పెట్టుకుంటే కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. క్లిక్ ఓకే చేసేసి ఇప్పుడు పైన ఉన్న ఈ సర్కిల్ కాపీని దీనికి మనము కొద్దిగా డ్రాప్ షాడో వచ్చేసి ఇంకొద్దిగా బ్లో అయినట్టు చేసుకుందాము. దీన్ని మళ్ళీ డబల్ క్లిక్ కొట్టేసి డ్రాప్ షాడో 75%,
ఇది 0, మనకు సెంటర్ నుంచి స్ప్రెడ్ కావాలన్నమాట. ఒక 10%, ఇంకా 75 సైజ్కి తీసుకున్న తర్వాత దీని ఒక 5, 10 బాగానే ఉంటుంది. ఆ తర్వాత ఓకే చేసేసుకుందాం. ఐబాల్లోని కనుపాప ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ కంట్రోల్ ఏ లేయర్లన్నీ ఒకసారి సెలెక్ట్ అవుతాయి. గ్రూప్ చేసుకుందాం. I01 రీనేమ్ చేసుకొని దీన్ని కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్లోకి మార్చుకుందాం. ఇప్పుడు మనకు నేత్రం యొక్క వైట్ కలర్ కావాలి. ఇప్పుడు సైజ్ తగ్గించుకుందాం. కంట్రోల్ T కొట్టేసిన తర్వాత ఇందులో 50% తగ్గించుకొని ఆ తర్వాత ఎలిప్స్ టూల్ తీసుకున్న తర్వాత క్లిక్ చేసి 1000 పిక్సెల్స్ ఇంటూ 1000 పిక్సెల్స్, దీని కలర్ వైట్కి మార్చుకుందాం. ఈ బ్యాక్గ్రౌండ్ కూడా మనకు వైట్ ఉంది కాబట్టి ఈ సర్కిల్ని కంట్రోల్ పట్టుకుని ఈ లేయర్ని కిందికి మార్చుకుందాం. ఆ తర్వాత ఈ సర్కిల్లో మనకు ఇప్పుడు ఇన్నర్ షాడో కావాలి. దీన్ని డబుల్ క్లిక్ చేస్తే బ్లెండింగ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత ఇన్నర్ షాడో తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఇక్కడ ఉంది ఒపాసిటీ ఒక 30% పెట్టుకొని చోక్ సెంటర్ నుంచి ఒక 20 పెట్టుకుందాం. 20 కంటే 15 బాగుంటుంది అనుకుంటా. ఒక 50 పెట్టుకొని ఇది సైజ్ వచ్చేసి ఒక 150, 220 ఇంకొద్దిగా డార్క్గానే కనిపిస్తుంది కాబట్టి ఇది ఒక 20% ఒపాసిటీ చేసుకున్న తర్వాత దీనికి ఇప్పుడు మనం ఒక స్ట్రోక్ ఇచ్చుకుందాం. ఈ స్ట్రోక్ కూడా ఈ కలరే తీసుకొని ఇంకొద్దిగా డార్క్ చేసుకుందాం. 20 పిక్సెల్స్ కాదు, 20 కాదు, 20% కాదు, 10% బ్లాక్. ఓకే, 10%, 15% బ్లాక్. ఓకే, రైట్. చేసుకున్న తర్వాత దీన్ని ఓకే చేసేద్దాం. ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ఈ కనుపాపని కొద్దిగా బ్లో అప్ కనిపించడానికి ఒక సెంటర్ డ్రాప్ షాడో ఇస్తే అద్భుతంగా ఉంటుంది. దీనికి ఇప్పుడు మనము ఒక 20% పెట్టుకున్న తర్వాత డ్రాప్ షాడో కలర్ వచ్చేసి ఇదే తీసుకొని కలర్ చేంజ్ చేసుకున్న తర్వాత 35%. ఓకే, ఇప్పుడు ఇది మనకు ఒక ఐబాల్ లాగా కరెక్ట్గా తయారైపోయింది, ఒక గోల్డెన్ ఐ లుకింగ్. ఇప్పుడు గైడ్ లైన్స్ తీసేసి ఈ గోల్డెన్ ఐని కొద్దిగా సైజ్ తగ్గించుకొని మనం టెక్స్ట్ రాసుకుందాం. కంట్రోల్ సెమికోలన్ కొడితే గైడ్ లైన్స్ హైడ్ అయిపోతాయి. ఇప్పుడు లేయర్స్ అన్నీ ఒకేసారి సెలెక్ట్ చేసుకోవాలంటే కంట్రోల్ ఆల్ట్ ఏ తీసుకున్న తర్వాత దీన్ని రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసుకుంటే ఒకే ఒక సింగిల్ లేయర్లో వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం దీనికి కంట్రోల్ T కొట్టిన తర్వాత ఒక 60%కి తగ్గించుకుందాం. ఇప్పుడు ఇక్కడ మనము టెక్స్ట్ టైప్ చేద్దాం. కీబోర్డ్లో T ప్రెస్ చేసి టైప్ చేద్దాం. GOLDE, గోల్డెన్ ఐ, EYE. కంట్రోల్ ఎంటర్. టెక్స్ట్ సైజ్ మనం పెంచుకొని కొద్దిగా
టెక్స్ట్ స్టైల్ కూడా మార్చుకుందాం. ఈ సైజ్ కొద్దిగా తగ్గించుకుందాము 40 పాయింట్స్కి. ఇప్పుడు ఈ గోల్డెన్ ఐ టెక్స్ట్లో ఈ ఐబాల్ని తీసుకొచ్చి ఇక్కడ ఓలో రిప్లేస్ చేస్తాము. టీ ప్రెస్ చేసి ఇక్కడ ఓ డిలీట్ చేసేద్దాం. కంట్రోల్ ఎంటర్. ఆ తర్వాత ఈ ఐబాల్ ఒక కాపీ తీసుకొని కంట్రోల్ టీ కొట్టిన తర్వాత కొద్దిగా సైజ్ మనం తగ్గించుకుందాం కరెక్ట్గా దీని ఎత్తుకి. ఆల్ట్ పట్టుకొని ప్రెస్ చేస్తే 4 పక్కల నుంచి సైజ్ కరెక్ట్గా తగ్గుతుంది. కరెక్ట్గా దీని ఎడ్జ్కి జరుపుకొని తీసుకొచ్చేసి టైప్ టూల్ తీసుకొని ఇక్కడ మనం కార్నింగ్ టూల్ తీసుకున్న తర్వాత ఆల్ట్ పట్టుకొని ఇట్లా జరుపుకోవచ్చు. ఇక్కడ కరెక్ట్గా ఈ విధంగా మళ్ళీ కంట్రోల్ ఎంటర్ కొట్టేస్తే కంట్రోల్ 0 ఫిట్ టు స్క్రీన్. ఆ తర్వాత ఈ టెక్స్ట్ ఈ కింద ఐ కాపీని రెండు సెలెక్ట్ చేసుకొని లింక్ చేసుకొని మనము కరెక్ట్ ఇక్కడ సెంటర్కి చేసుకుందాం. అదేవిధంగా తెలుగులో కూడా టైప్ చేద్దాం. టైప్ టూల్ తీసుకున్న తర్వాత విండోస్ కీ పట్టుకొని స్పేస్ బార్ నొక్కితే తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ అవుతుంది. ఇందులో ఇప్పుడు మనము టైప్ చేద్దాం. సువర్ణ నేత్రం. కంట్రోల్ ఎంటర్. ఇవన్నీ సరిగా రావడం లేదు కదా, చూడండి. జస్ట్ పారాగ్రాఫ్లోకి వెళ్ళి మిడిల్ లిస్ట్కి మార్చుకుంటే వచ్చేస్తాయి. ఇప్పుడు దీనికి మనము ఫాంట్ మార్చుకుందాం. ఏది పొట్టి శ్రీరాములు ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని సైజ్ కూడా మనం పెంచుకుందాము. ఒక 60కి 50 మూటులు తీసుకొని దీన్ని కరెక్ట్గా సెంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్న గోల్డెన్ ఐ తీసుకొచ్చి ఇక్కడ నేత్రం పక్కన సెట్ చేస్తాం. దానికోసము ఐ కాపీ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ జే కోసుకుంటే ఇంకొక కాపీ వస్తుంది. దీన్ని లింక్ తీసేసి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ సెటప్ చేస్తాం. ఇంకొద్దిగా సైజ్ మనం తగ్గించేసి దీనికి సమానంగా
ఇప్పుడు ఈ నేత్రానికి ఒక డ్రాప్ షాడో కూడా మనం క్రియేట్ చేసుకుందాం. కంట్రోల్ పెట్టుకొని క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. ఆ తర్వాత కంట్రోల్ షిఫ్ట్ ఎన్ ఒక న్యూ లేయర్ తీసుకున్న తర్వాత దీంట్లో ఆల్ట్ డిలీట్ కీ కొడితే బ్లాక్ కలర్ వచ్చేస్తుంది. ఆ తర్వాత దీన్ని మనము డీసెలెక్ట్ చేసుకున్న తర్వాత కంట్రోల్ టీ పెట్టుకొని షిఫ్ట్ పట్టుకొని కొద్దిగా స్క్వీజ్ చేసుకుందాం. చేసుకున్న తర్వాత దీని ఒపాసిటీ మనము 30%కి చేసుకున్న తర్వాత ఫిల్టర్స్లోకి వెళ్ళి బ్లర్, గాజన్ బ్లర్ తీసుకుని ఒక 40%కి బ్లర్ చేసుకొని ఒపాసిటీ ఇంకొక అది కూడా 40% ఇచ్చేస్తాం. తర్వాత దీన్ని మనము కిందికి చేసుకున్న తర్వాత షిఫ్ట్ పెట్టుకొని కొద్దిగా ఇలా డ్రా చేసుకొని ఈ విధంగా ఒక డ్రాప్ షాడో మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా కోరల్ డ్రాలో చేసిన డిజైన్ని ఫోటోషాప్లో కూడా మనము చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు.